హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పెసరట్టు ఉప్మా అలాగే అల్లం చట్నీ కూడా తయారు చేసుకుందామండి. పెసరట్టు ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు అయితే పెసలు తీసేసుకోండి. అలాగే పావు కప్పు వరకు బియ్యం తీసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు కూడా తీసేసుకోండి. వీటిని నీళ్ళు పోసి బాగా 2 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక 8 అవర్స్ వరకు నానబెట్టాలండి. మీరు కావాలంటే పెసరపప్పు తీసుకోవాలనుకుంటే పొట్టున్న పప్పు తీసేసుకోండి. 8 అవర్స్ నానిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు పేపర్ అటుకులు తీసుకొని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్క కూడా వేసేసుకోండి. ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని మనం ఇప్పుడు నానబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేయండి. కొద్దిగా మొత్తం వేసేసుకోండి. మిక్సీ జార్ పెద్దదైతే మొత్తం వేసుకోవచ్చండి. అలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. అలాగే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని తీసుకుందాం మనము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఉప్మా రవ్వ కూడా ఒక కప్పు వేసేసుకోండి. వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి దీన్ని. అప్పుడు ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే గడ్డ కట్టకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా వేసి కొద్దిగా చిటపటలాడించండి. కొంచెం పోపు వేగిన తర్వాత దీంట్లో చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే చిన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పు, కొంచెం అల్లం తరుగు కూడా వేసుకోవచ్చండి ఇందులో, కానీ నేను 2 వేయట్లేదు. అలాగే కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ పోసేయండి. వాటర్ అనేది కొద్దిగా బాయిల్ కావాలండి. మీరు కాకపోతే వేరే బౌల్లో కూడా వాటర్ అనేది హీట్ చేసుకోవచ్చు. నేను కాకపోతే అందులోనే పోసేస్తున్నాను వాటర్ అనేది. చూడండి, వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చేత్తో గరిటె పట్టుకొని ఒక చేత్తో రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలండి, లేకుంటే ఉండలు అనేది కడుతుంది. చూడండి, అలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెము గట్టి పడ్డాక దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక చిన్నగా తరిగిన అల్లం ముక్క తీసేసుకోండి, చిన్న సైజుది తీసుకొని దీంట్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం పాటు ఫ్రై కావాలండి. అల్లం అనేది బాగా వేగాలి ఆయిల్లో. ఆ తర్వాతకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. అలాగే మనం పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా చిన్నగా వేసేసుకోండి. ఒకటి టమాటా కూడా తీసుకుంటున్నానండి నేను. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 4, 5 తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా తీసుకొని ఇవన్నీ బాగా వేగనివ్వండి. టమాటా అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. అలాగే చిన్నగా కొంచెం అంతా చింతపండు కూడా వేసేసుకోండి ఇందులో పోపులోనే. టమాటా ఆనియన్ కొంచెం ఉడికితే సరిపోతుందండి, అంతే. చూడండి, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారేదాకా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టుకున్నాం కదా, చూడండి దీన్ని మళ్ళీ కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దోశలాగా కలిపేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకోండి. చూడండి, గరిటతో ఇలా అంటే ఇలా రావాలి. అలా వచ్చే వరకు కొద్దిగా బాగా కలుపుకోండి. ఎందుకంటే దోశ పోసేటప్పుడు మనకు పైనంతా పేలిపోయినట్టు ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ పెనం పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మనం దోశలాగా తిప్పుకోవాలండి. మీరు కావాలంటే పైనుంచి నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఆయిలే వేసాను. అలాగే చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకొని మధ్యలో అంతా ఉప్మా పెట్టేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా అనేది తయారైపోయింది. చూడండి, మీరు కావాలంటే ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా మలుచుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో మనం అల్లం చట్నీకి ఇవన్నీ మిక్సీ తీసుకున్నాం కదా, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తీసేసుకోండి. అలాగే దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ అనేది పట్టేసుకోండి. చూడండి, ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగానే పోసేసుకోవాలండి వాటర్ అనేది. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా అలా ఉంటే సరిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని పోపుకు కూడా వేసుకోవచ్చండి. నేనేం పోపుకు వేయట్లేదు, ఇలానే తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా అలాగే అల్లం చట్నీ కూడా తయారైపోయింది.